అటు నతానియేల్ని, అటు నికోదేముని, అటు యాయీరింటి నుంచి పరిగెత్తొచ్చిన ఒకడిని, యాయీర్ని, ఇటువైపు మనం గమనిస్తే మరియను కూడా ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తూ బలపరుస్తున్నారు. వాళ్ళందరి నోళ్ళల్లో వచ్చినటువంటి మాట ఏమిటంటే రబ్బుని, అంటే బోధకుడా అని. మనం యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఉండవచ్చు. ఇక మీదట ఈ సందేశం ఉన్న తర్వాత అయినా మీరు ఆయన్ని బోధకుడుగా అంగీకరిస్తే, ఆయన నోటి మాట ద్వారా స్వస్థత, ఆయన రక్తములో నుంచి స్వస్థత, ఆయన గాయములలో నుంచి స్వస్థత, మన వ్యక్తిగత జీవితంలో కన్నీళ్ల మధ్యలో నుంచి విడుదల, చీకటి తొలగి వెలుగును ప్రసాదించగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గనుక ఆయన్ని మనం ఇక మీదట బోధకుడుగా కూడా అంగీకరించి ఆయన యందు సంతోషించి ఆనందించాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని